అంటే దాని అర్థం ఏంటంటే రైతుకు కనుక ఇతర చట్టాల పరిధిలో నష్టపరిహారం పొందే అవకాశం ఉన్నా వాటికి అదనంగా వినియోగదారుల చట్ట ప్రకారం కూడా నష్టపరిహారం కోరడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి మాట. ఏమున్నాయి ఇతర అవకాశాలు రైతుకి నష్టపరిహారం పొందడానికి వినియోగదారుల చట్టం కాకుండా? ఒకటి, విత్తన చట్ట ప్రకారం విత్తనాల గనుక నష్టం జరిగితే సీడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేయొచ్చు. సీడ్ ఇన్స్పెక్టరు వారి మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఏం చర్యలు తీసుకుంటారు? ఎవరన్నా తప్పుడు విత్తనాలు అమ్మితే, ఫేక్ విత్తనాలు అమ్మితే, తక్కువ నాణ్యత కలిగిన విత్తనాలు అమ్మినట్లయితే 500 రూపాయలు ఫైన్ వేయొచ్చు. 500 రూపాయలే ఫైను అట్లా అమ్మిన వాళ్ళ పైన. రెండోసారి కూడా అట్లనే చేస్తే 1000 రూపాయలు జుర్మానా వేస్తారు. 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కానీ విత్తన చట్టంలో ఎక్కడ కూడా రైతుకు నష్టపరిహారం ఇప్పించే వెసులుబాటు ఎక్కడ లేదు దాంట్లో. ఇది ఒక మార్గం. ఆ విత్తనాలు నష్టపోతే రైతు చేయగలిగేది సీడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేయటం.